మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేగింది. దామరవంచ గ్రామానికి చెందిన రైతు అంగోతు రాము పంట పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. దసరా పండుగ నాడు ఆనందంగా గడపవలసిన రాము అతడి కుటుంబ సభ్యులు పొలంలో క్షుద్ర పూజలు జరిగినట్లు గుర్తించి భయాందోళనకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు తనకేదో కీడు తలపెట్టాలని క్షుద్ర పూజలు చేశారని రైతు రాము ఆందోళన చెందుతున్నారు. సర్పంచ్ మొత్తం తీసుకొచ్చి సర్పంచ్ మొత్తం సపోర్ట్ చేసి క్షుద్ర పూజలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ప్రసన్న మహబాద్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయని కూడా చెప్పాల్సి. ఇటు మహబాద్ జిల్లా గూడూరు మండలంలోని దావరవంచ గ్రామానికి చెందిన రైతు ఆగోతు రాము ఇటు పంట పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు గుర్తించారు. అయితే దసరా పండుగ నాడు ఆనందంగా గడపవలసిన రాము అతడి కుటుంబ సభ్యులు పొలంలో క్షుద్ర పూజలు జరిగినట్లు గుర్తించి కూడా భయాందోళనకు గురయ్యారు. ఇటు గుర్తు తెలియని వ్యక్తులు తనకేదో కీడు తలపెట్టాలని ఇటు క్షుద్ర పూజలు చేశారేమో అంటూ కూడా ఇటు రైతు రాము ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ తతంగం అంతా గత 3 రోజుల నుండి జరుగుతున్న ఎవరు స్పందించడం లేదంటూ కూడా భయమేస్తున్నట్టు కూడా ఒక రైతు మాత్రం వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇకనైనా ఇటు స్థానిక అధికారుల వరకు ఇటు చొరవ చేసుకుని ఇటు క్షుద్ర పూజలపై అవగాహన కల్పించే దిశగా పాటుపడాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇటు పంట పొలాల వద్ద ఇటు పసుపు నిమ్మకాయలతో పాటు ఇటు కోడిని కూడా తిప్పి వేసినట్టు అనుమానులున్న నేపథ్యంలో కూడా ఇటు రైతు మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ విధంగా పలుమార్లు జరుగుతున్నా కూడా ఇటు ఎవరు పట్టించుకోవడం లేదంటూ కూడా వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇకనైనా అధికారులు మాత్రం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇటు మూఢనమ్మకాలకు సంబంధించి కావచ్చు, ఇటు క్షుద్ర పూజలు నిర్వహించే వాళ్ళకు సంబంధించి కూడా ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేపట్టి కూడా వీళ్ళకు క్షుద్ర పూజలకు సంబంధించి తెలపాలంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అయితే నాకు ఏదో ఒక కీడు చేయడానికే ఈ విధంగా క్షుద్ర పూజలు చేశారంటూ ఇటు రైతు రాము మాత్రం ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. రాత్రి మేము ఉంటాను కానీ ఇది పోతాను కనపడింది.